వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్లపై తెచ్చిన యువకులు దాడి, కొంతమంది యువకులు మద్యం బాటలో మళ్లీ గొడవ. కుప్పంలో కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు జనసేన పార్టీ వైద్యులు విద్యార్థులు కొవ్వొత్తులతో నిరసన. వైద్యులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్. వైద్య విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. సుబ్బయ్యమ్మ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ అనమిగానిపల్లి వద్ద క్రికెట్ లో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం చినికి గాలివానలా మారడంతో ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది అన్నారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో యువకుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది అని వారు తెలిపారు. సాయంత్రం గ్రామంలో కొంతమంది యువకులు మధ్యలో మళ్లీ గొడవ పడడంతో కొంతమంది మరో వర్గానికి చెందిన యువకులు భయంతో ఇళ్లలోకి వెళ్లి దాక్కోగా మరో వర్గానికి చెందిన యువకులు వాళ్ళ ఇళ్లపైకి వెళ్లి మగహారాన్ని చూడకుండా రాళ్లతో దాడి చేశారు. ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. जी मैं अभी घूमना నా కొడుకులు ఇచ్చేలా ఉండు, పోలీస్ స్టేషన్ లో పెడతా ఉండు. ఆడండ్రా నా కొడుకులు, ఆడండ్రా నా కొడుకులు, ఆడండ్రా. జనరల్ పగిలిపోతుంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో కోల్కతాలో వైద్యురాలపై జరిగిన ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఒక డాక్టర్ అనేదే కాదు, ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరము కూడా యువతగా, ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము. ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు, డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి, కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ ని తప్పకుండా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూత్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనకి చాలా బాధాకరమైన విషయం. రక్షాబంధన్ ఒక రోజు ఈరోజు ఒక పక్క అయితే, ఒక పక్క మహిళల పైన అత్యాచారం జరిగినట్టు మనము అందరికీ తెలిసిందే. కోల్కతాలో వైద్య విద్యార్థి డాక్టర్ మౌమిత పైన పాశవికంగా అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము. ఇది చాలా బాధాకరమైన విషయము. అత్యంతకు ఈరోజు రక్షాబంధన్ రోజు మన సోదరులు అందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది. మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈ రోజు మధ్యాహ్నం 12 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్లో చూసాము. ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికల పైన కానీ మహిళల పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇది తీవ్రంగా ఖండించాలి. మనం ప్రజల నిర్భయ చట్టంని బాగా స్ట్రాంగ్ గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఈ రోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి అండగా నిలబడమన్నారు. రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు. కాబట్టి ఈ రోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కేంద్రంలోని పండమేరు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది అన్నారు. మండల కేంద్రంలో పండమేరు వంక ఎగువన కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. వంక చుట్టుపక్కల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వంకలోకి గంగ పూజలు చేశారు. అదే అంత జూమ్ చేస్తారన్న ఎవరన్నా అయ్యే పెట్టా అంత చేయరు కిందికి దించదాన్ని
అదే అంత జూమ్ చేస్తారన్న ఎవరన్నా అయ్యే గుర్తుపెట్టా అంత చేయరు ఎవరు కిందికి దించదాన్ని అదే అంత జూమ్ చేస్తారన్న ఎవరన్నా అయ్యే గుర్తుపెట్టా అంత చేయరు ఎవరు కిందికి దించదాన్ని పల్నాడు జిల్లా చిలుకలూరుపేట విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పట్టణంలో రైతు బజార్ ఎదురుగా విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వసతులతో ఈ హాస్పిటల్ ప్రారంభించి పేద మధ్యతరగతి రోగులకు మంచి సేవలు అందించాలని ఆయన హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. హాస్పిటల్ యాజమాని డాక్టర్ రాజా రమేష్ ఆయన కుమారుడు విజయకృష్ణ పూలదండలతో శాలువాలతో పుల్లారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి విజయకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు రాజా రమేష్ గారు డాక్టర్ గారు మంచి సీనియర్ డాక్టర్, వారి కుమారుడు విజయకృష్ణ గారు, వారి డాక్టర్ ఇన్ లా జ్యోతిరాజ్ గారు, అదేవిధంగా వారి ఆశీస్సు రాజేంద్ర ప్రసాద్ నాయుడు గారు వారి ఆశీస్సుతో ఈరోజు ఒక స్పెషాలిటీ విజయకృష్ణ హాస్పిటల్ ప్రారంభించడం. మంచి డాక్టర్ గారు రాజా రమేష్ గారు పేరు ప్రతిష్టలు కలిగినటువంటి చిలుకలూరుపేటలో పూర్వపు హాస్పిటల్ దాన్ని రెనోవేట్ చేసి కుమారుడు కోడలు వాడిద్దరు ఇప్పుడు యంగ్ డాక్టర్స్గా మంచి స్పెషలిస్టులుగా తిరిగి నూతన సదుపాయాలతో పునః ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నారో విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి సదుపాయాలు మంచి సెంటర్లో ఉన్నటువంటి సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మళ్ళా చేస్తానన్నాను కదా, నేను మళ్ళా చేస్తా. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గంలో కోల్కతాలో వైద్య పీజీ విద్యార్థినిపై అత్యాచారం అమానుషమని సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిబిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగబైరు రామసుబ్బయ్యమ్మ డిమాండ్ చేశారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్ఈఎస్సి
విఎస్ హై స్కూల్ వద్ద నుంచి బయలుదేరిన ర్యాలీ చౌత్రా సెంటర్, మెయిన్ బజార్, కళామందిర్ సెంటర్, గడియారం స్తంభం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బయ్యమ్మ మాట్లాడుతూ వైద్య విద్యార్థిపై అమానుషంగా దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరాధ్యాల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ బి భగత్ సింగ్, ఏఐఎస్ఎఫ్ ఏరియా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, కార్యదర్శి మంజుల తదితరులు పాల్గొన్నారు. అందరికీ శిక్షలు విధించాలని చెప్పేసి ఈ రోజు మనం ఏఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టాం. మనం నిరసన ర్యాలీ ఎందుకు చేపట్టామో గవర్నమెంట్ కి తెలియాల్సిన అవసరం ఉంది. మనం అందరం గొంతు చించుకొని వై వాంట్ జస్టిస్ అని చెప్పేసి ఈ ఎండలో మన క్లాసులన్నీ బాయ్కాట్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎందుకు వచ్చామంటే రాష్ట్ర ప్రభుత్వానికి మనం రక్షణ కల్పించాలని తెలియజేయడం కోసం వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా మరొక 10 నిమిషాలు ఇంతే సైలెంట్ గా ఉంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని ముగించుకొని ఎంఆర్ఓ గారికి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, రక్షణ ఎందుకు కల్పించాలి ఏంటనేది ఒక మెమోరాండం సమర్పించి అనంతరం ఈ కార్యక్రమాన్ని మనం విరమించుకుంటాం. దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొంచెం అందరూ వెడంగా ఉన్నట్టు అందరూ ఫ్రీగా ఉన్నట్టు తమ్ముడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ కార్యదర్శి, రాష్ట్ర మహిళా సంఘం నేత కమ్రేడ్ నాగబైరు సుబ్బయ్యమ్మ గారు ఈ యొక్క కోల్కతాలో జరిగినటువంటి ఘటనలు భవిష్యత్తులో మహిళల మీద ఎటువంటి ఘటనలు జరగకుండా ఆమెని విద్యార్థులను ఉద్దేశించి ప్రశంసించవలసిందిగా కోరుతా ఉన్నాం. కన్న తల్లి లాంటి ముందు మానవ జన్మ మనకి ఎలా ఉంటుందంటే కన్న తల్లి లాంటి మానవ జన్మను ప్రసాదించేది కన్న తల్లి. అలాగే మనకి పునర్జన్మ ప్రసాదించేది డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ కే రక్షణ లేకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేసి హాస్పిటల్లోనే అత్యాచారాలు చేసి వాళ్ళని చంపివేయడం అంటే ఎంత దారుణమైన విషయమో తెలుసుకోండి. ఏ ఆడపిల్ల కూడా ఎక్కడికి వెళ్తున్న కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చిన దానికి కానీ లేదా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన దానికి కానీ ఎవరికి కూడా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రోజు మనం చిలకలూరుపేటలో కూడా ఆమె చనిపోయినందుకు నిరసనగా మనం ఏఐఎస్ఎఫ్ అఖిల భారత స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే ఆమెను కఠినంగా శిక్షించాలని మనం విద్యార్థి సంఘం తరఫున, మహిళా సమాఖ్య తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను పశువులు మోస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. రోడ్లపై మేకలు, పశువులను వదలరాదని సూచించారు. ఎవరైనా మేకలు, పశువులను రోడ్లపై వదిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే నా హరి సార్ ఫోన్ చేసి $4,500 చెప్పు భాయ్, 5,000 5,000 5,000
అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు, జంక్షన్లు, రోడ్లకు ఇరువైపులా అన్ని ప్రాంతాల్లో కూడా కడియమ్మ నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము. ఈ మొక్కలు నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరైజ్డ్గా మేకలు, పశువులు, ఆవులు యజమానులు కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే డివైడర్ల మీద జంక్షన్లో చెట్లు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి. వాటిని ఈ మేకలు, పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనాథరైజ్డ్గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు. మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్ కానీ పొలాలకు కానీ తీసుకెళ్ళి మేపుకోవాలి. అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో, తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము. మరియు చట్టబద్ధంగా ఆ జంతువులు అనాథరైజ్ వదిలివేస్తే పట్టి బంధంలో పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆక్షన్ వేయడానికి అవకాశం ఉన్నది. దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. సుమారు 60-70 వేల మంది ప్రజలు ఉన్నారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో. ఈ 10 మంది 15 మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దయచేసి ఆ యొక్క పశువుల యాజమానులకి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్ వదలవద్దు. మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని, మేకల్ని మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇళ్లపై తెచ్చిన యువకులు దాడి, కొంతమంది యువకులు మద్యం బాతులో మళ్లీ గొడవ. కుప్పంలో కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు జనసేన పార్టీ వైద్యులు, విద్యార్థులు కొవ్వొత్తులతో నిరసన. వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్. వైద్య విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. సుబ్బయ్యమ్మ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. సాక్ష్యం సమాజ హితం.